Yes. Dear students, next question చూడండి. ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనము సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నమాట. ఇవి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఇంతవరకు ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. అందులో ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దాన్ని షీ అని అంటాం అనమాట. విత్ ఏ నీట్ స్కెచ్, విత్ ఒక డయాగ్రామ్ వేసి స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దాని కన్స్ట్రక్షన్, వర్కింగ్ అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్, ఇందులోనే బి అనేది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ నస్ట్ ఈక్వేషన్. దీన్ని కొంతమంది మన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో నెస్ట్ ఈక్వేషన్ అని కూడా ఉంటుంది. సో NERNST నస్ట్ ఈక్వేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్. మెటాలిక్ ఎలక్ట్రోడ్స్కు నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్కు ఈ నెస్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయండి అనేసి అంటున్నాడు. ఇదన్నమాట. సో ఓకే, ఎస్. ఇప్పుడు మనం 1 by 1 తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ SH, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం రాస్తాం ఇక్కడ. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, దీన్నే సింపుల్గా SH అని అంటాం. ఓకే, SH షీ అంటే ఆమె అని కాదు, ఆమె. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇందులో ఫస్ట్ వన్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. స్టాండర్డ్ హైడ్రోజన్ electrode SH is also called as normal hydrogen electrode. దీన్నే NHE అని అంటాం. ఓకే, ఆర్ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటాం. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, దీన్నే మనం రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని కూడా అంటాం అనమాట. దిస్ ఈజ్ ఓకే. సో ఈ పాయింట్ ఫస్ట్ మనం రాయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్లో ఏం రాస్తామంటే, సెకండ్ పాయింట్లో సో ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అనేసి. దీంట్లో ఏముంటుందంటే platinum electrode in this electrode, platinum foil is coated with platinum foil is coated with platinum black. platinum black అంటే ఈ platinum పొడి అన్నమాట. platinum black and dipped in 1m HCl solution, hydrochloric acid solution. ఒక ప్లాటినం బ్లాక్ ఉంటుంది, ప్లాటినం ఫాయిల్ ఉంటుంది. ఫాయిల్ అంటే ఒక సన్నటి థిక్నెస్ చాలా తక్కువగా ఉండేటువంటి ఒక రేకు అనేసి అనుకోవచ్చు. ప్లాటినం అనే మెటల్, దాని ఫాయిల్. దాన్ని ఏం చేసింటారంటే ప్లాటినం బ్లాక్, ప్లాటినం పెయింటింగ్ అన్నమాట, కోటింగ్ ఇచ్చింటారు. ప్లాటినం బ్లాక్ అండ్ డిప్డ్ ఇన్ 1m HCl సొల్యూషన్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్, H2 gas is bubbled at the electrode. ఎలక్ట్రోడ్ దగ్గర ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ ను బబుల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇట్ ఈస్ represented
as platinum solid bar hydrogen gas bar హైడ్రోజన్ ప్లస్ అయాన్ ఇది ఆక్వస్ స్టేట్లో ఉంటుంది. ఇలా దీన్ని రిప్రజెంట్ చేస్తారన్నమాట. అండ్ కెమికల్ రియాక్షన్ takes place at this electrode. Chemical reaction takes place at this electrode is ఏమంటే రిడక్షన్ కదా జరగాల్సింది H ప్లస్ అయాన్. సో ఆక్వస్ స్టేట్లో ఉండే H ప్లస్ అయాన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసి హైడ్రోజన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. ఈ రియాక్షన్ జరుగుతుంది. సో దీనికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాం. అండ్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ద ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ of SHE standard hydrogen electrode is 0.00 volts అన్నమాట. దీన్ని 0గా తీసుకుంటారు. సో ఇవి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కు సంబంధించి ఓకేనా. సో ఏంటంటే ఫస్ట్ పాయింట్లో స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్కి ఇంకో పేరు ఉంది, దాన్ని నార్మల్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని అంటారు, లేకపోతే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని అంటారు. సో జనరల్గా స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ను ఎందుకు యూజ్ చేస్తారంటే వేరే ఎలక్ట్రోడ్స్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ను మెజర్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే దిస్ వన్. అండ్ ఇన్ దిస్ ఎలక్ట్రోడ్ ప్లాటినం ఫాయిల్ ఈజ్ కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్ అండ్ డిప్డ్ ఇన్ 1mHCl సొల్యూషన్. ఒక ప్లాటినం ఫాయిల్ ఉంటుంది, ఒక రేక్ లాగా. ఇలా దీన్ని ఏం చేసింటారంటే ప్లాటినంతో కోటింగ్ ఇచ్చింటారు, ప్లాటినం కోటింగ్, ప్లాటినం బ్లాక్ యొక్క కోటింగ్ ఇచ్చింటారు అనమాట. ఆ పొడి ప్లాటినం సన్నగా నున్నగా ఉండేటువంటి పొడి తీసుకొచ్చి దీనికి కోటింగ్ ఇచ్చింటారు. ఓకే, ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ 1mHCl సొల్యూషన్. నెక్స్ట్ ప్యూర్ హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ బబుల్డ్ అట్ ద ఎలక్ట్రోడ్. హైడ్రోజన్ గ్యాస్ను ఊదడం బబుల్స్ లాగా అంటే దాంట్లో పంపిస్తూ ఉంటారనమాట హైడ్రోజన్ గ్యాస్. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్, దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ప్లాటినం సాలిడ్ బార్ H2 గ్యాస్, హైడ్రోజన్ గ్యాస్ బార్ H ప్లస్ అయాన్ ఇది కాబట్టి ఆక్వస్ స్టేట్లో ఉంటుంది. అండ్ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అట్ దిస్ ఎలక్ట్రోడ్ ఈజ్ హైడ్రోజన్ అయాన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసి హైడ్రోజన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంతంటే 0.00గా తీసుకుంటారు. ఇప్పుడు మనము హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్లో ఇక్కడ నేను రాసిండేటివే ఉంటాయన్నమాట. సో చాలా సింపుల్ డయాగ్రామ్ ఇది. ఏం చేయాలంటే ఇట్లా ఒక బీకర్ లాగా ఇలా తీసుకోవాలి. ఓకే, సో దీంట్లో 1m హైడ్రోజన్ 1m హైడ్రోక్లోరిక్ యాసిడ్, దిస్ ఈజ్ 1m హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అనమాట. ఇది ఇక్కడ రాయాలి, దిస్ ఈజ్ 1m హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్. వెరీ సింపుల్. 1m హైడ్రోక్లోరిక్ యాసిడ్ 1m HCl సొల్యూషన్ ఇదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిడిల్లో ఒక ప్లాటినం ఫాయిల్, ప్లాటినం రేక్ అన్నమాట. ప్లాటినం ఫాయిల్ దీన్ని ఇలా డిఫరెన్స్ కోసం అన్నమాట. సో ఇదేంటంటే ప్లాటినం ఫాయిల్ కోటెడ్ with platinum black, BLACK black ఇదన్నమాట. సో దీంట్లో ఒక ప్లాటినం వైర్ కమింగ్ స్ట్రైట్గా ఇలా వచ్చింటుంది. ఇది స్ట్రైట్గా ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ దీనికి ఇది ఇలా క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడి నుండి ఇట్లా పోయేసి ఒక టెస్ట్ ట్యూబ్ లాగా అనమాట. ఒక టెస్ట్ ట్యూబ్ లాగా. ఓకే, దీన్ని సింపుల్గా దీనికి మళ్ళీ ప్రొటెక్షన్
సో ఇక్కడ ఏం చేస్తారంటే హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ బబుల్డ్ ఇన్ టు దిస్ వన్. అంతే, దీంట్లో నుండి బబుల్స్ ఇలా వస్తాయి అన్నమాట. బబుల్స్. సో ఇది స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క ఏమది డయాగ్రామ్ అనమాట. సో ఒక బీకర్ లేదా ఒక టబ్ ఉంటుంది, టబ్ లాంటిది. దాంట్లో 1M HCl సొల్యూషన్ తీసుకుంటారు. మళ్ళీ ప్లాటినం ఫాయిల్ ఈజ్ కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్ అనమాట. ఓకేనా? సో హైడ్రోజన్ గ్యాస్ను ఇట్ ఈస్ H2 గ్యాస్ ఈజ్ బబుల్డ్. ఇంత మాత్రం రాస్తే మనకు 4/4 మార్క్స్ వస్తాయి. ఓకే, ఎస్. మీరు వీడియో పాస్ చేసి నీట్గా రాయడం తెలుసుకోండి, నీట్గా డయాగ్రామ్ వేయండి. ఎస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముంది? నెక్స్ట్ ఈక్వేషన్ అనమాట సెకండ్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ బికు ఆన్సర్ ఇప్పుడు. నెక్స్ట్ NERNST నెక్స్ట్ ఈక్వేషన్. సో ఇంతకు ఇది ఈ ఈక్వేషన్ అనేది ఏమో తెలుసుకోవాలి. ఏమి ఈక్వేషన్ అంటే, సో ఇట్ గివ్స్ దిస్ ఈక్వేషన్ gives a relation in between electrode potential and concentration of the solution. Concentration of the solution ఇదన్నమాట. ఇంతకు ఈక్వేషన్ ఏమంటే దిస్ వన్. సో ఈ సెల్ is equal to E0 cell minus 2.303 RT by NF into log to the base 10 ఇది Q. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. దీన్నే నెక్స్ట్ ఈక్వేషన్ అనేసి అంటాం. ఇందులో ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సెల్ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, of electrode at the given concentration. ఏ కాన్సంట్రేషన్ దగ్గర అయితే అడిగాడో అదనమాట. నెక్స్ట్ E0 అంటారు దీన్ని. E0 సెల్, ఇక్కడ నాట్ అని రాసాం. నాట్ అని రాస్తే అది స్టాండర్డ్ electrode potential of electrode. ఆ ఎలక్ట్రోడ్ కు స్టాండర్డ్ కండిషన్స్ లో అంటే కాన్సంట్రేషన్ 1M ఉండేటప్పుడు ఆ ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంటుందో దాన్ని స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 1 మోలార్ ఉండేటప్పుడు అన్నమాట. నెక్స్ట్ R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. సో దీని వాల్యూ మనకు తెలిసిందే 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ అండ్ కెల్విన్ ఇన్వర్స్ ఇదన్నమాట. నెక్స్ట్ T రూమ్ టెంపరేచర్. మనం ఎక్స్పెరిమెంట్ ఎక్కడైతే చేస్తూ ఉంటామో అదనమాట రూమ్ టెంపరేచర్. సో జనరల్గా కెమిస్ట్రీలో రూమ్ టెంపరేచర్ ఎంత తీసుకుంటామంటే 298 కెల్విన్స్ ఆర్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది జనరల్గా మనం తీసుకునేటువంటి వాల్యూ. సో రూమ్ టెంపరేచర్. నెక్స్ట్ F అంటే ఫారడే. ఫారడే మీన్స్ 1 ఫారడ్ కరెంట్ అంటే 96,500 కూలూమ్స్ అది ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకేముంది ఇందులో N ఉంది. సో N ఎక్కడ రాద్దాము?
n is ఇక్కడే రాస్తారు. n is number of electrons the exchanged or transferred in the reaction transferred in the reaction. ఫర్ ఎగ్జాంపుల్ మనము డేనియల్ సెల్ గురించి చదివాము. అక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఎంత అంటే 2 అనమాట. మనం 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ చేసాం. అది నెక్స్ట్ ఇప్పుడు క్యూ అనేది ఇంపార్టెంట్. క్యూ అనేది ఇక్కడ రాస్తాను. సో దీని కింద రాసుకోవాలి. ఏమే క్యూ. సో ఇక్కడ రాద్దాం. సో క్యూ ఈజ్ రియాక్షన్ కోషెంట్. QUOTIENT రియాక్షన్ కోషెంట్ అంటారు దీన్ని. రియాక్షన్ కోషెంట్ అదేంటో ఇప్పుడు చూస్తాం. సో ఇదనమాట జనరల్గా నెక్స్ట్ ఈక్వేషన్ అండి. ఈ సెల్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ ఇజ్ ఈక్వల్ టు స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఇన్ మైనస్ 2.303 RT/NF ఇంటూ log Q అనమాట. సో ఇది ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు రాశాను ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్ at the given concentration. E0 cell అంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఎలక్ట్రోడ్, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ T అంటే రూమ్ టెంపరేచర్. మనం ఏ టెంపరేచర్ దగ్గర ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటామో ఆ టెంపరేచర్ అనమాట. దీన్ని మనం 298 కెల్విన్గా తీసుకుంటాం, లేదా 25 డిగ్రీ సెంటీగ్రేడ్ అవుతుంది. ఆ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ను కెల్విన్లో కన్వర్ట్ చేసుకుంటే 273 యాడ్ చేయాలి కాబట్టి 298 వస్తుంది. F అంటే ఫారడే. 1 ఫారడే కరెంట్ అంటే 96,500 కూలుమ్స్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద చార్జ్ క్యారీడ్ బై 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్. అనమాట. ఒక ఎలక్ట్రాన్ పైన ఛార్జ్ ఎంత ఉంటుందో దానికి ఫారడే అంటే ఇది అవగాడ్రో నంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 96,500 కూలుమ్స్ వస్తుంది. N అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద రియాక్షన్. సో ఇక్కడ ఒక రియాక్షన్ జరుగుతుంది. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి? కొన్నిట్లో 1 ఎలక్ట్రాన్, కొన్నిట్లో 2 ఎలక్ట్రాన్స్, కొన్నిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయన్నమాట. అది ఆ పర్టికులర్ రియాక్షన్ బట్టి రాసుకోవాలి. ఏది నెక్స్ట్ క్యూ అంటే రియాక్షన్ కోషెంట్ అనమాట. సో రియాక్షన్ కోషెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ క్యూను అర్థం చేసుకునే దానికి ఒక స్మాల్ రియాక్షన్ కోషెంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నౌ దట్ ఈస్ ఫర్ ఇప్పుడు ఫర్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్ కు ఫర్ మెటాలిక్ ఎలక్ట్రోడ్. సో మెటల్ ఎలక్ట్రోడ్స్ ఇలా ఏం జరుగుతుందంటే అక్కడ యాక్చువల్గా అయాన్స్ గా ఉంటాయి. Mn ప్లస్ ఇది aqueous ప్లస్ Ne మైనస్ గివ్స్ రైజ్ టు M సాలిడ్. ఇదన్నమాట M సాలిడ్. ఇప్పుడు దీనికి రియాక్షన్ కోషెంట్ Q ఇజ్ ఈక్వల్ టు ఏం రాసుకుంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ M బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ అనమాట. Mn ప్లస్. బట్ ఫర్ సాలిడ్స్ కు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M ఇజ్ ఈక్వల్ టు 1 యూనిటీ 1 గా తీసుకుంటాం. 1 ఇది మన కెమికల్ ఈక్విలిబ్రియంలో వస్తుంది. సో ఇప్పుడు M ఇజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. దేర్ ఫోర్ Q ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 1 బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్. ఇదన్నమాట. దీన్నే ఇంతకుముందు నేను రాసిన ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 2.303 RT బై NF ఇంటూ log to the base 10 1 by concentration of Mn plus వస్తుంది. Mn plus వస్తుంది అనమాట. ఓకేనా? After substituting
substituting values of R, T and F, we get ఈ వాల్యూస్ అన్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే E is equal to E naught cell minus 0.059 by n into log 1 by concentration of Mn plus ions వస్తుంది. Mn plus ions వస్తుంది అనమాట. సో మెటాలిక్ ఎలక్ట్రోడ్కు ఇలా వస్తుంది. ఓకే, దిస్ వన్ వేరే ఇందులో n is number of electrons అవన్నీ రాసాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ను ఈ నాట్ సెల్ మైనస్ 0.059 by n ఇంటూ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ టు ద పవర్ ఆఫ్ -1 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో ఉంది, పైకి వచ్చిందంటే టు ద పవర్ ఆఫ్ -1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్, ఇది ఈ మైనస్ ముందుకు వచ్చింది అనుకోండి, -1 ముందుకు వస్తే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, లాగ్ a టు ద పవర్ ఆఫ్ m ఇజ్ ఈక్వల్ టు m లాగ్ a అని. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయేసి 0.059 by n ఇంటూ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Mn ప్లస్ అయాన్స్ ఇదన్నమాట. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ ఈక్వేషన్ ఫర్ విచ్ వన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్. మెటాలిక్ ఎలక్ట్రోడ్కు నెక్స్ట్ ఈక్వేషన్ ఇలా వస్తుంది. ఫర్ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్కి ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడే ఫర్ నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్, నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్కి ఎలా జరుగుతుంది, అవి ఏ సపోజ్ నాన్ మెటల్స్ ఎక్కువ గ్యాసెస్ స్టేట్లో ఉంటాయి, ప్లస్ ఈ మైనస్ గివ్స్ రైస్ టు ఏంటిది ఇజ్ ఈక్వల్ టు ఏ మైనస్ అనమాట. ఇది ఆక్వస్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఓకే, ఏ దట్ ఈస్ గివ్స్ రైస్ టు దిస్ వన్. లేకపోతే దీన్ని సాలిడ్ స్టేట్లో కన్సిడర్ చేసుకున్నా ఏమే నాన్ మెటాలిక్ ఎలక్ట్రోడ్స్కు డైరెక్ట్గా ఎట్లా రాసేయచ్చు మనం. ఎట్లా ఈ సెల్ ఇజ్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059 by n into log concentration of A minus ions. It writes where concentration of A minus ions is concentration of non-metallic ions అన్నమాట. సో మెటల్స్కు ఇక్కడ ప్లస్ వస్తుంది, నాన్ మెటల్స్కు మైనస్ వస్తుంది, మెటల్స్కు ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇంతే డిఫరెన్స్. సో దీన్ని నెక్స్ట్ ఈక్వేషన్ అనేసి అంటాం. ఓకేనా? ఎస్.